జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనసు నిర్మలంగా ఉంటే శబ్దం సంగీతంలా, నడక నాట్యంలా, పలకరింపు మధురంగా, ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అప్పుడే జీవితం అందంగా, ఆదర్శంగా సాగుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూలై 4, 2026, శనివారం. తిథి చవితి మధ్యాహ్నం 12:39 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 1:43 వరకు, తదుపరి శతభిషం. యోగము ప్రీతి సాయంత్రం 5:02 వరకు, తదుపరి ఆయుష్మాన్. కరణం బాలవ మధ్యాహ్నం 12:39 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 1:09 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 9:59, చంద్రాస్తమయం ఉదయం 9:03. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:56 నుండి 10:34 వరకు. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి 3:28 వరకు. గుళిక కాలం ఉదయం 5:39 నుండి 7:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:39 నుండి 7:24 వరకు. వర్జము రాత్రి 9:22 నుండి 11:04 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:56 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:08 నుండి 5:21 వరకు. జూలై 4 శనివారం. ఈ రోజు ఉన్న తిథి చవితి మధ్యాహ్నం 12:39 వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారంని కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. శుభ ప్రయత్నాలు, ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. సగరుడు కొడుకు పేరు అసమంజసుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. అసమంజసుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి వర్ధంతి. భారత తత్వవేత్త స్వామి వివేకానంద గారి వర్ధంతి. భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరు సీతారామరాజు గారి జయంతి. మాజీ శాసన సభ్యులు వంగవీటి మోహన రంగా గారి జయంతి. తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య గారి జయంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు, గాయకులు ఎంఎం కీరవాణి గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 4 శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి
ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సింహరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కాకుండా చూసుకోవడం మంచిది. తులారాశి శుభవార్త వింటారు. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశి ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీన రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.